నీ భార్యను కిడ్నాప్ చేశారన్నావు. చూస్తే నిన్ను కట్టిపడేశారు. నీ ఆవిడ ఫైట్ చేస్తోంది. నేను వచ్చాక కేసు రివర్స్ అయింది సార్. ఏదో తల మీద కొట్టారు. శ్రీకృష్ణుడు మూర్చపోతే సత్యభామ నరకాసురుడితో యుద్ధం చేసినట్టు చేసింది సార్ నా భార్య. నీ ధైర్య సాహసాలు నాకు నచ్చాయి. సినిమాలో క్లైమాక్స్ డైలాగ్ లో ఉంది సార్. ఇంతకీ వాడెవడు? ఏదోకి ఆడవాళ్ళంటే ఆట బొమ్మలతో సమానం సార్. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. మొత్తం బాలు మీనల్కి తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? రేపు వచ్చి కంప్లైంట్ ఇవ్వు. కిడ్నాప్ మర్డర్ అటెంప్ట్ కేసు కింద వీడిని జైల్లో వేస్తాను. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. తనకి గట్టిగా దెబ్బ తగిలిందా? తగిలితే తల తోక లేకుండా మనోజ్ గారు మాట్లాడినట్టు మాట్లాడేవాడి. కళ్ళు బయర్లుగమ్మాయి అంతే. అసలు వాడెవడండి? మొన్న రోడ్డు మీద ఒక ముసలావిడిని బైక్ తో గుద్దేసి పారిపోతుంటే పట్టుకొని కొట్టి మరీ పోలీసులకు అప్పచెప్పాను. దారిలో పోయేది ఈ ముళ్ళ కంపకే తగిలిందా? మంచి పనే కదా మీనా. నిజంగా ఇవాళ నీలో నాకు నరకాసురుడితో యుద్ధం చేసిన సత్యభామే కనిపించింది తెలుసా. ఊరుకోండి. ఆ గదేంటి, ఆ త్రిశూలం ఏంటి, నువ్వెలా చూసినా సత్యభామలాగే ఉన్నావు. అంత ఉగ్రరూపం చూసి నేనే హడలిపోయాను. నేనేవో మూర్చపోయిన కృష్ణుడిలా పడిపోయి ఉంటే నువ్వు సత్యభామలా యుద్ధం చేసావు. ఇప్పుడు సిగ్గుపడుతున్నావు గానీ అప్పుడు నీ మొహం వేరేలా ఉంది. పోలీసులు గనక రాకపోయి ఉంటే ఇవాళ నిజంగానే నరకాసుర బాధ అయ్యేది. పోలీసులు వాడిని మార్చిరికి నిన్ను నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లేవాళ్ళు. నిజమేనండి. నీ మీద ఎవరైనా చెయ్యేస్తే నా సామి రంగా వాడికి నా విశ్వరూపం చూపిస్తాను. అమ్మో వద్దులే. ఇందాకే నీ విశ్వరూపం చూసి గడగడా వణికిపోయాను. మా అమ్మాయి గనక చూసుంటే జీవితంలో నీ జోలికి వచ్చేది కాదు. ఇంటికి వెళ్ళగానే మా అమ్మకి చెప్పాలి. అయ్యో, ఆ పని మాత్రం చేయకండి. ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం మాత్రం చెప్పకండి. ఎందుకు? నా నోట్లో నువ్వు గింజ కూడా తాగదే. ఇలాంటివి చెప్పకుండా దాస్తే నా కడుపుబ్బరం పెరిగిపోతుంది. అందులోనూ ఇంత గొప్ప పని చేసి దాయం అంటే నా నాలుగు భరతనాట్యం చేస్తుంది. చెప్పనండి, నాకు మాట ఇవ్వండి. దారిలో గుడి దగ్గర ఆగి కొబ్బరికాయతో దిష్టి తీసుకుని వెళ్దాం. పద. బెడ్రూమ్స్ కోసం రోజుకో గొడవ అవుతుందని విన్నాను. అప్పట్లో మీరు ఇల్లు కట్టుకోవడానికి లోన్ కోసం అప్లై చేస్తే మా ఆయనే కదా లోన్ శాంక్షన్ చేయించింది. లేదంటే మీరు ఈ మాత్రమైనా ఇల్లు కట్టేవాళ్ళా? ఏమంటున్నావు నువ్వు? మీదకొస్తున్నావు, కొడతావా? బయటికి నడవండి ముందు. ఏం మాట్లాడుతున్నారా?